హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్లాగ్ చేయక చాలా అంటే చాలా రోజులు అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ చేద్దామని నేనైతే డిసైడ్ అయినా. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. ప్రస్తుతానికి ఇల్లు ఉడుస్తున్నా. 5:30కే లేచిన. కానీ డిగ్రీ ఎగ్జామ్స్వి నోటిఫికేషన్ అయితే పడ్డది. కొంచెం చదవాలి కదా, 4,000 ఫీజు కట్టినందుకు పాస్ అయ్యేటట్టయినా చదవాలని పొద్దున్నే లేచి కొంచెం అయితే చదువుకున్నా, కాసేపు పడుకున్నా. ఇప్పుడైతే ఇల్లు ఉడుస్తున్నా. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వెన్షికది 3rd బర్త్డే. ఈరోజు వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వ్లాగ్ని అయితే తప్పకుండా అందరు చూసేయండి. మేము ఎక్కడికి పోతాం, వెన్షిక బర్త్డే ఎట్లా చేస్తాం అనే అన్ని విషయాలు అయితే చూసేయండి. ఓకే దెన్, హ్యాపీ బర్త్డే. నేను డైపర్ చేంజ్ చేస్తాను కానీ హ్యాపీ బర్త్డే చెప్తున్నా నీకు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మా వెంచుకి అయితే స్కూల్ డుమ్మా లేవలేదు. బర్త్డే రోజు కూడా బాధ పెట్టుడు ఎందుకని లేపలేదు. లేవగానే ఏం చేస్తున్నావు చిన్న? ఏంటివి అవి? మూకు తింటున్నావా అనే? నా బిడ్డకి మధ్యరాత్రి పొద్దున మస్తు క్రేవింగ్స్ వస్తాయి. మురుకులు, స్వీట్లు ఏవేవో అడుగుతుంది. నిద్రలో ఏం కాలు వచ్చిందో లేవగానే మురుకులు అడుగుతుంది. మురుకులు తింటుంది కదా వెంచిక? గుడ్ గర్ల్. హ్యాపీ బర్త్డే చెప్తే ఏం చెప్పాలి నాన్న? హ్యాపీ బర్త్డే చెప్తే ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలి. చెల్లి లేచిందా? మా బుడ్డ లేచింది, సౌండ్లు వేస్తుంది. నన్ను ఇల్లు కూడా ఉడుచుకొనియరు, సగం ఉడిచిన అంతే. అవి లేచింది. చిన్న అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు నాన్న. మమ్మీ అక్కది హ్యాపీ బర్త్డే ఇవాళ. ఆమెకి ఇంకా నిద్ర వస్తుంది. నా పని అయిపోగానే పిల్లలిద్దరికి అయితే స్నానాలు చేపించి రెడీ అయితే చేసిన. నేను రెడీ అవుతున్నా. గుడికి తీసుకెళ్దామని. ఈ ఫ్రాక్ అయితే ఎప్పుడో మా వెంచికదో ఐసీగా 21 days ఫంక్షన్ అప్పుడు ఎవరో పెట్టిరు ఆ ఫ్రాక్. మా వెంచికానికి అయితే ఇప్పటికి వచ్చింది ఆ ఫ్రాక్. గుడికి వెళ్తున్నాం కదా, కొత్తది వేద్దామని. కొత్తది ఈ ఫ్రాక్ మామూలు ఉంది అని వేసేసిన. రెడీ అయ్యగానే ఫ్రాక్లు వేసుకోగానే వీళ్ళ సంతోషం అంతా అయింది. ఎక్కి ఉరుకుతారో మీరు కూడా చూడండి ఒకసారి. ఒక్కటే ఉరుకుతారు ఇద్దరు పిల్లలు. చూడవు పోతున్నావే? ఎందుకు పోతున్నావు చేయదా? అక్క బర్త్డే అని పోతున్నాం కదా. చెప్పు, అక్క బర్త్డే అని పోతున్నాం. ఎందుకు వెళ్తున్నావు? నీ బర్త్డే ఈరోజు. బర్త్డే అని పోతున్నాం కదా. హ్యాపీ బర్త్డే వెంచిక. దా కొన్ని పువ్వులు తెంపుకుందాం. దా తేజకి గుడిలు ఇద్దాము. పువ్వులు తెంపుకుందాం మనం. దా మరి పువ్వు తెంపుకుందాం. ఇప్పు షూస్ ఇప్పేదాన్ని. షూస్ ఇప్పు. ఇంకో జేజ గుడిలో అల్లైపో ఉండిలే. ఇది పాయచా లేపు అల్ల గిల్లే కానీ గిల్లే గల్లే. హెచ్చినావా నువ్వేదా చిన్న వెన్షిక? అల్లే రైట్ హ్యాండ్తోనే వేయాలి. రైట్ హ్యాండ్, ఈ హ్యాండ్. ఈ పువ్వు ఉందా? ఈ హ్యాండ్తోనే తెచ్చినావా? దా చూసినా బట్ పెట్టుకో ఫస్ట్.
ఆపోయింది జేజ ఆపోయింది ఈవెన్ ఐష్ కదా ఆపోయింది కదా ఇక్కడ చూడు ఇక్కడ చూడు డాడీ లేడమ్మా వస్తాడు కేక్ తీసుకొని వస్తాడు ఈవినింగ్ కదా లేట్ అవుతుందని గుడిలో ముఖేష్ మా ఆయనే తెలిపోయిండు మా బుడ్డోడు నడుస్తుండు మా చిన్న ఎత్తుకున్నా మేము పోతున్నాం ఇంటికి అయితే లేట్ అయింది సో మా ఆయన వెళ్ళిపోయాడు ప్రస్తుతానికైతే ఇది ఇంటికి పోయినాక మళ్ళీ కలుస్తాను మళ్ళీ కలుస్తా చెప్పు ఐషమ్మ మళ్ళీ కలుస్తా నేను మళ్ళీ వచ్చా హ్యాండ్ది గుడికి పోయి వచ్చినాం తిన్నావా మీ ఆమె తిన్నావా బుడ్డోళ్ళు ఇద్దరికి ఆమె తినిపించిన స్వింగ్ మోడ్ అంటే ఇప్పుడు స్లీప్ మోడ్లు ఉన్నారు అన్నట్టు మా వాళ్ళు ఇద్దరు డ్రెస్సులు పీకి పడేసారు ఈమె ఉడిపి పడేసింది అనుకుంటుంది ఇక ఈమె తిన్నది ఈ మూడో కొంచెం తిన్నది ఇక పాలు తాగుతుంది ఇక బజ్జుకుంటుంది వీళ్ళిద్దరు అనుకున్నాక నాకు కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు ఏంటో మళ్ళీ చూపిస్తా ఓకేనా బాయ్ చెప్పు మంచిగా బాయ్ చెప్పు సీ యూ గైస్ అను నువ్వు చెప్పు సీ యూ లేటర్ ఇంత చిన్న పిల్లలు ఇంత క్లియర్గా ఎవరైనా మాట్లాడతారా చెప్పండి నిజంగా చెప్పండి ఎవరైనా మాట్లాడతారా మా ఆయుష్ గాడే మాట్లాడతాడా నీకు అన్నొస్తే ఆయుషమా ఎట్టొచ్చే ఇట్లా వస్తాయి అంటారు టైం అయితే 2 అవుతుంది ఎంత ట్రై చేసినా అస్సలు వండుకుంటలేరు సావా కొడుతుంది వీళ్ళు వండుకునేటట్టు లేరని స్వీట్ ఏం చేయలేదు కదా ఇట్లా నవరాత్రులలో ఈ స్వీట్ చేయొచ్చు కదా అని నేనైతే తాడకల పాయసం చేస్తున్నా తాడకలు అయితే చేసి పెట్టిన వాటర్ మరుగుతున్నాయి చూద్దాం నేనైతే ఒక ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం ఎట్లా వస్తుందో ఏందో మీరు కూడా యూజ్ చేయండి మా బుడ్డోళ్ళ టార్చర్ అయితే మామూలుగా లేదు స్కూల్కి పంపిస్తే ఇప్పుడు వస్తుండేమో పోనీ బర్త్డే కదా వాళ్ళు ఇవ్వలేదు ఏడిపేయడం ఎందుకని లేపలేదు కానీ ఎట్లా సతాయిస్తుంది ఐషాని బజ్జుకోవచ్చు కదా బెట్ట ఇది ఎందుకు తీస్తున్నావు అంత డస్ట్ వస్తుంది దీంట్లో నుంచి జరుగు చిన్న అవుతుంది ఏమో ఐషు ఎందుకు అట్లా సతాయిస్తున్నావు అంగో ఒక కన్ను కాటుకంత రుద్దుకుంది నేను కొడతా నేను ఎంచిక బర్త్డే రోజు దెబ్బలు తిన తీస్తుందంటే ఇప్పుడు వినదంటే అవి చెల్లి కూడా డాన్స్ చేస్తుంది మార్వాడి దుకాణం పోదా మా గొలుసులు గిరివి పెడదామా మార్వాడి దుకాణం పోదా మా గొలుసులు గిరివి పెడదామా अरे गली का गणेश रो गणपति बप्पा मोरिया पूरे मिलके बोला रे गणपति बप्पा मोरिया सॉन्ग वाड़ अरे गली का गणेश रो गणपति बप्पा मोरिया पूरे मिलके बोला रे गणपति बप्पा मोरिया చేయండి డాన్స్ చేయండి గల్లీ కా గణేష్ మా గల్లీ కా గణేష్ ఓమా ఎక్కడ మమ్మీ ఇవ కన్ను ఒకటి అనిపిస్తుందా ఏం చేయాలి ముట్టనియరు కాటుక తీసుకొని రుద్దుకుంది మస్తు రుద్దుకుంది ఆడికి తుడిపిన ఇంకింతుంది తుడవాలి తుడిస్తే ఈజీగా పోదు కాటుక ఏడుస్తుంది నేను కాటుక కళ్ళకి నిన్న మొన్న పెట్టినా నేను లేని చూసి కాటుక తీసుకొని ఆమెనే పెట్టుకుంటుంది ఏమించినా దూరం లేరు వీడియోలు ఎట్లా పడతావు నువ్వు ఇట్లా దగ్గరకు వస్తే నాకు దూరం వెళ్ళి చెప్పు ఏమైందో నా బంగారుతలే ఏమైంది చెప్పు చెల్లి ఏం చేసింది సైకిల్ ఎక్కింది అస్సలు నిద్ర రాదు వీళ్ళకి ఏం చేస్తారో ఏమో అర్థమే కాదు ఇట్లా మరుగుతున్నాయి కదా వాటర్ ఇప్పుడు ఈ తాడుకలు వేయాలి నాకు తెలిసిన ప్రకారం నేనైతే వేస్తున్నా చూపిస్తాను మ్యాక్సిమం ప్రాసెస్ కూడా మీ అందరికీ ఇప్పుడైతే ఇవన్నీ దీంట్లో వేసేస్తాను అనమాట తాడుకలు మంచిగా ఉడకాలి ఇవి మరీ కొంతమంది అయితే మరీ గట్టిగా రాళ్ళలాగా వేసుకుంటారు అంటే అట్లా చేసుకుంటే స్వీట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది నాకేమో అంత రాళ్ళలాగా వేసుకోవడం నచ్చదు కానీ లైట్గా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా నేను మీడియంగా వీటిని అయితే ఉడికించుకుంటాను అనమాట
చూసేయండి నా తాడకల పాశం పెట్టుకుంటారో మీరు కూడా. గాయస్ యాక్చువల్గా ప్రాసెస్ మొత్తం చూపిద్దాం అనుకున్నా, కానీ మా బుడ్డలతో అస్సలు కాలేదు. ఇది ఇంకో కొంచెం దగ్గర కావాలి, అన్నీ వేసేసిన దీంట్లో. ఇదన్నమాట స్వీట్, ఆల్మోస్ట్ అయిపోయింది. బెల్లం కలర్ ఇట్లుంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. టేస్ట్ చూసిన స్వీట్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకో 10 నిమిషాలు అయితే బంద్ చేయవచ్చు దీన్ని. ప్రస్తుతానికి నా స్వీట్ అయిపోయింది. స్వీట్ అయితే అయిపోయిందంటే ఇంకో 10 నిమిషాలు అయినాక బంద్ చేస్తా. వీడు మా బుడ్డోడు ఎప్పుడు ఏదో ఒక పని పెడుతూనే ఉంటాడు. బతుకమ్మ వేస్తుంది, డబ్బాలని తెచ్చి ఆడుతుంది. బతుకమ్మ ఆడిచిన బతుకమ్మ 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 ఉయ్యాలో ఆడు. ప్రపంచమంతా నిద్రపోయినా ఏమో నిద్రపోదు. 3 అవుతుంది ఇంకా వండుకోలేదు. వాళ్ళ అక్క అయితే పడుకుంది ఆల్రెడీ, వండుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇది పోయి బంద్ చేసినాక నేను వండ పెడతా. వెంచిక గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా టైం నీకు? మా పెద్దోడైతే లేచిండు, 2 గంటలకు వండుకుండు. ఇప్పుడు 5 అవుతుంది, 3 గంటలు వండుకుంది. లేచేయమంటున్నావు బిడ్డ? నువ్వేమన్నావు చెప్పు? మూతి ఇట్లా పెట్ట కొడతా నేను. నువ్వు లేచేయమన్నావు డాడీ డాడీ అంట. జన్మలు అవుతుంది ఇలా డాడీని కూడా. కానీ మమ్మీ స్వీట్ తింటావా నువ్వు? చీటు తింటావా? తేవాలా కిచ్చి, అమ్మకిచ్చి. ఫ్లయింగ్ కిచ్చి నాకు, ఫ్లయింగ్ కిచ్. ఐ లవ్ యూ బెట్టా. చెప్పు లవ్ యూ బంగారం. నా బంగారు తల్లి, ఇది నా బంగారు తల్లి. తెస్తా స్వీట్ తెస్తా. రెడీ? ఏం రెడీ? ఎక్కిపోతున్నావే? గణేష్ అయిపోతున్నావా? ఇట్లా రెడీ అయ్యి పెంచుకొని చూపిద్దాం. నా పెద్ద బిడ్డని చూడండి. ఎగిపోతున్నావు. ఒకసారి రౌండ్ తిరగవా? ఇట్లా 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 రౌండ్ తిరుగు. ఏడిపోతున్నావు ఎంచుక? నువ్వు ఇంత క్యూట్ ఉన్నావు. గణపాపే కాదే, నీ హ్యాపీ బర్త్డే పోతున్నాం. ఐషు బాయ్, నేను పోతున్నా. బాయ్. వెంచుక ఇక్కడ చూడే. వెంచుక ఎటు పోతున్నావు? ఇస్తాడు, చెప్పులు ఇస్తాడు పోయినాక. కానీ ఇట్రా. ఏ వెంచిక ఎటు వచ్చినావు? మేమైతే ఫోరం మాల్కి వచ్చినాం. ఇక అంటే అందులో లంచ్ చేయడానికి బార్బిక్యూ నేషన్ ఉంది ఫోరం మాల్లో. బార్బిక్యూ నేషన్లో బఫెట్ ఒకసారి ట్రై చేద్దామని వచ్చినాం. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడే కదా వచ్చేది, ఉట్టప్పుడు ఎట్లయినా జరిగేది. ఈ టైంలోనైనా వెళ్దామని మేమైతే వచ్చినాం. ఇక ఫోరం మాల్ అడిగిపెట్టిన కాంచి మా పిల్లలు అదోటి ఇదోటి ఏదో ఒకటి సావ కొడుతూనే ఉంటారు. యాజ్ యూజువల్ పిల్లలు ఎట్లా చేస్తారో అట్లా. ఇక్కడ ఏదో ఏమంటారు జురాసిక్ వరల్డ్ పెట్టిరంట. దీనికి ఎంట్రీ 500 అంట. పైనుంచి కనిపిస్తుంది, స్పెషల్గా లోపలికి పోవడం ఎందుకు కానీ మేము పైనుంచే చూసేసినాం. అదన్నమాట మ్యాటర్. అస్సలు కదులుతలేరు, వస్తలేరు మా పిల్లలు. అక్కడి నుంచి జరుగుతలేరు, మస్తు సతాయించారు. లోపలికి ఎంటర్ అయినాక మేము తినడానికి పోయే వరకు అర్ధగంట అయింది.
వెన్షిక टेबल पे 8 वैरायटी वेज आपका टेबल पे सर्विस होगा वेज एक ही वेज और कोई नहीं खाएगा ఇప్పటిదాకా తీయలే और कहाँ गया ఏడవైన వీళ్ళ పని వీళ్ళకే ఉంటుంది, అంతా చదువుతూనే ఉంటుంది మా ఇంట్లో. ఐషు బాలే నీకు ఏం బాలేదు. వెన్షిక బాలే కదా, చెల్లి ఫ్రాక్ బాలే కదా, బాలేదంట. కుచ్చుకుటలే ఎంత బాలేదు, ఎంత బాగుంది. ఒప్పు ఇంటికి రాగానే వాళ్ళ అక్క ఫ్రాక్ ఇప్పంగానే ఈమె వేసుకుంది. ఎంత బాగుంది ఇది నాకు అంటుంది. బాగాలేదు ఐషు నీకు అసలు బాగాలేదు ఐషు. ఫ్రాక్ నడుస్తూనే ఉంటుంది, 11 అవుతుంది, ఇంకా 2 గంటలైనా మా ఇంట్లో ముచ్చట నడుస్తూనే ఉంటుంది. ఏంటిది జింతక మళ్ళీ చేయి జింతక కన్నయ్య. అరే అట్లా కాదురా, జింతక్ చెయ్యిరా నువ్వు. చెయ్యి. నేవ బుట్టబొమ్మ సుట్టు తిప్పుకుంటివే, బుట్టబొమ్మ ఎంత ముద్దుగున్నవే. బుట్టబొమ్మ ఐ లవ్ యూ ఐషు. నేను ఐ లవ్ యూ చెప్తున్నా. ఐ లవ్ యూ చెప్పు నాకు. అమ్మకి ఐ లవ్ యూ చెప్పు. ఎవరిని తినేస్తావు? నిన్ను తినేసా నేను నిన్ను తినేసా. బంగారం హ్యాపీ బర్త్డే అయిపోయింది నీది. నీకు ఇప్పుడు 4 years వచ్చినాయి.